వాట్సాప్ లో పెడితే వాళ్ళు సీఎం గారు అబ్రాడ్ పోయే ముందు రిలీజ్ చేసిపోయింది. సీఎం గారు అబ్రాడ్ పోయినట్టు ఒక ముందు రిలీజ్ అయినట్టుంది. అబ్రాడ్ ఎప్పుడు వైర్ ఉంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యాన్ని గురవుతుంది. మనం ఆశించిన మేరకు ఏదైతుందో మన అభివృద్ధి సాధించుకోలేకపోతున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా రూపొందించుకోగలిగినట్లయితే ఇలా నిధులు, నీళ్లు, నియామకాలు ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు ఏదైతుందో మనకున్నటువంటి ఆర్థిక వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు అనేటువంటి ఒక భావనతోని మనం రాజకీయాలకు అతీతంగా అందరం ఉద్యమించటం, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత వారి ఆత్మత్యాగాలు, బలిదానాలతో కేంద్ర ప్రభుత్వం స్పందింపచేయటం, చివరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ ఆత్మత్యాగాలు, బలిదానాలకు ఒక ముగింపు పలకాలే, రాష్ట్ర ఏర్పాటు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే భావనతో ఏదైతుందో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అంశం అని తెలిసింది. ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో మన జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే ఆరంభం. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నీటితో ఏదైతున్నదో మనకు వరి ధాన్యం ఉత్పత్తితో పాటుగా వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట, అంటే ఒక వాణిజ్య పంటగా దాన్ని ప్రోత్సహించవచ్చు అనే భావంతో ఏదైతుందో అప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉండేది. వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు మెట్పల్లి శాసనసభకి ఏదైతుందో వర్చినేని వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యులకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు. వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రస్తుత మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఏదైతే చక్కెర కర్మాగారం ఏర్పాటు చేయడానికి చొరవ చూపడం, కర్మాగారం ఏర్పాటు చేసుకోవటం, అంటే ఆరంభంలో అయితే నాకు తెలిసిన చెలిగల్లో ఏదైతుందో అది విస్తరణ పరిధిలో ఉండి ఇక్కడ కూడా మనకు చెరుకు ఉత్పత్తి పెద్ద ఎత్తున సాగుతుంది. సరే క్రమేపీ ఏదైతున్నదో అది అప్పుడు కమర్షియల్ వైబిలిటీ తగ్గిపోతుంది అనేటువంటి ఒక నెపంతో అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందులో 51% వాటా విక్రయించటం, రాష్ట్ర ప్రభుత్వం 49% వాటాకి పరిమితం కావటం, దాంతో ఏదైతుందో 51% వాటా కలిగి ఉన్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఏదైతుందో దాన్ని నిర్వహింప చేయబడే విధంగా మరి కొనసాగటం మనకు తెలిసింది. ఏదైనా కానీ ఈ ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగటంతో రైతాంగం వారికి చెరుకు లభించాల్సినటువంటి ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం అనేటువంటి ఒక భావన కలగటం, అంటే అది ఏంటంటే షుగర్ రికవరీ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయగలిగినట్టయితే రైతులకు మరింత బీలు అనుకూడుతున్న ఒక భావనతోని మన ఉద్యమంలో అదొక భాగమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏదైతుందో ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం, అటు ముత్యంపేటే కానీ, పోతనే కానీ, ముంబుచ్చిపల్లె కానీ, ఆల్ ది షుగర్ ఫ్యాక్టరీస్ వీళ్ళకి 51% వాటా అన్నింట్లో కూడా విక్రయం చేయడం జరిగింది. ఈ డక్కన్ షుగర్ లిమిట్స్ ఏదైతుందో నిజాం చక్కెర షుగర్ ఫ్యాక్టరీస్కి వెళ్ళి అది డక్కన్ షుగర్ లిమిట్స్ అయిపోయింది. 51% వాటా విక్రయం చేయబడ్డ తదుపరి దాన్ని మళ్ళీ ప్రభుత్వ పరంగా గట్రా మనం నిర్వహణ చేయగలిగినట్టయితే
రైతుకు అది మరింత మేలు అనుకూరుస్తుందని చెప్పని అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఒక భాగమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఎదుగుతున్నదో ఈ ముత్యంపేట చక్కెర కర్మాగారం దాని ప్రభుత్వ యాజమాన్యంతో ప్రభుత్వ రంగంలోకి దాన్ని మార్చుకోవడం జరుగుతుందనేది అందులో పేర్కొంది. 6 గ్యారంటీస్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 2 programs out of 6 guarantees. We are already implementing. ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమే కానీ 10 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉచిత వైద్య సదుపాయం కానీ అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఏదైతే ఉందో అంటే ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు స్పెసిఫికల్ ఈ సెట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నదో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ కంటే ముందుగా మేము ఇంకొక 2 వాగ్దానాలు అమలు చేయబోతున్నాం చెప్పి ఇంకొక 2 చేయబోతున్నాం చెప్పి అంటే 2 4 అయిపోతాయి. మిగతా 2 కూడా ఏదైతే ఉందో ఏ విధంగా 100 దినాలనో అవి కూడా చేస్తామని చెప్పి మేము 6 గ్యారంటీలు అమలు చేయడానికి 100 రోజులు మా ఒక టైం ఫ్రేమ్. ఆ 100 రోజుల టైం ఫ్రేమ్కి అనుగుణంగా 2 ఆల్రెడీ అమలు చేస్తున్నాం. 2 ఏదైతే ఉందో 2 మాసాల లోపల అమలు చేయబోతున్నాం. ఇంకా 2 ఏదైతే ఉందో మాకు ఇంకా 1 మంత్ టైం ఉంటుంది. ఆ 1 మంత్ టైంలో ఏదైతే ఆ 2 కూడా అమలు చేస్తామని చెప్పాను. మొన్న పెట్టుకోండి నినాక మొన్న మరి మిత్రులు అందరూ పత్రికలు చదువుతారే పొద్దున్న ఎత్తే ఇంకెప్పుడు చెప్తావు పోనీ నువ్వు 5 ఏళ్ల కాలం గడిచినా కానీ ఏదైతే రైతు రుణమాఫీ చేయలేకపోయినా పూర్తి స్థాయి లోపల 5 సంవత్సరాలు గడిచినా కానీ నువ్వు ఏ రైతు సంఖ్య గురించి మాట్లాడతావు. 5 ఏళ్ళు గడిచినా కానీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ చేయలేకపోయినావు, నిరుద్యోగ వృద్ధి చేయలేకపోయినావు, ఉద్యోగుల కల్పన చేపట్టలేకపోయినావు, గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టలేకపోయినావు, దళిత బంధు అమలు చేయలేకపోయినావు. సరే నువ్వు అందరినీ లెక్క అనుకుంటావే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒకటే పట్టుకుంది అబ్బా నీ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఏమో అనుకుంటే ఏమో చెప్తున్నారేమో రా మాకు ఇక ఏం లేకుండా తట్టుందిరా. వాళ్ళకి ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కానీ అంటే వాస్తవ ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఇవి అమలు చేయడం కొంత ఇబ్బందికర అంశమే. అయినా కానీ ఏదైతుందో ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి, ఆ సమకూర్చుకున్న ఆర్థిక వనరులను ఏదైతుందో ఏ విధంగా ఏ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా రైతు బంధు ఉన్నది, రైతు బంధు కార్యక్రమం అమలు చేయాలి పూర్తి స్థాయిలో పని చెప్పని సంకల్పంతో ముందుకు పోతుంది. నిన్నగాక మొన్న పేర్కొన్నారు కదా ల్యాండ్ నిన్నగాక మొన్న పేర్కొన్నారు కదా అని చెప్పి అంటున్నాను. పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నారో మనం గమనిస్తున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో లేకపోతే అంటాడు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మేము అవుతున్నాం రేపే. మరి ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రజలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చేందుకు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 5 ఏళ్ళ కూడా జరుగుతాయి. 6 ఏళ్ళకి మా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే అంటాడే కేటీఆర్ మొన్న. మరి అది ఏం కాదు, మరి ఆయన ఏందో నాకు అర్థమే కాలేదు. కేటీఆర్ గారు మాట్లాడితే అయిపోయి పులి వస్తుంది, పులాసిమా పులి పులి వస్తుంది అయిపోయి 6 నెలలు అయిపోయి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది. అది చెప్పేది అదే ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్య ప్రక్రియలో అట్లా ఏమైనా ఉండదా ఇంతటికి? నేను 10 సంవత్సరాల అనుభవం ఇదే నన్ను నేర్చుకున్నది. 10 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏదైతుందో పాలన లోపల కేటీఆర్ గారు నేర్చుకుంది ఇదే నాయని చెప్పంటు. నేను ఎవరు తెలిసేలో లేదని మాట్లాడచ్చు. నువ్వు అనుభవం దాడు ముఖ్యమంత్రి అయితాను కళలు కన్నోడివి నువ్వు. ఇదేనా నువ్వు మాట్లాడే పద్ధతి? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అనేసి అగో మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అని కలుపుతున్నారు. నీ వల్ల నీకు అంత నమ్మకం లేకుంటేనే ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఎన్నడూ ఎమ్మెల్యేలకు ఎవరికి అపాయింట్మెంట్ సమయం
మంత్రులు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు. కాంగ్రెస్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్. మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసిండ్రు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు, అంతకుముందు ముఖ్యమంత్రులను చూసిండ్రు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఎన్టీ రామారావు గారిని చూసినాం. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రజాప్రతినిధులు కలవడం అనేది అది డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల అది ఒక ప్రొసీజర్. మా జగిత్యాల ఎమ్మెల్యే కూడా కలిసి వచ్చారు, ముఖ్యమంత్రిని కలిసిండు, మంత్రులను కలిసిండు. వాళ్ళ కాలంలో కలిసిండు కూడా నాకు తెలియదు, కానీ ఇప్పుడు దాన్ని పెట్టుకుంటుండే కలిసి అని చెప్పాను, దాన్ని పెట్టుకుంటూ నేను కలిసి అని చెప్పాను. అంటే వాళ్ళ కాలంలో కలిసిండు కూడా నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఏదైతుందో అందుకే సంబరం కనబడుతుంది, అబ్బా నేను కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నా అని చెప్పాను. నేను కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నా, సంబరం కనబడుతుంది అని చెప్పి అంటున్నా. అంటే ప్రభుత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఇక్కడ తెలుసు, కనబడుతుంది అని చెప్పి అంటుండే. ఇంకే కూడా వాకులు చవకులు పెళ్లి చేయమన్నట్టే ప్రజలు గమనిస్తుండ్రు. ముందు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నావు వాటి సంగతి ఆలోచన చేసుకోండి. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా రాబోతున్నావు వాటి గురించి ఆలోచన చేసుకోండి అని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేకుంటే కాంగ్రెస్ అంతా కరెంటు ఉండదు. అరే నాయన, కరెంటు పుట్టించి నువ్వు కాదురా నాయన, కాలనీలు పుట్టించి నువ్వు కాదని చెప్పంటున్నా. ఇవాళ హరీష్ రావు గారు అనుభవం ఉన్న ఒక ఆర్థిక శాఖ మంత్రి పనిచేసిండే, ఆయనకి మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం తెలుసు కదా, ప్రాజెక్టుల సంగతి కూడా తెలుసు కదా ఆయనకు. బట్ ఏ విధంగా డిసిప్లిన్ ఏదైతుందో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్ అయింది. దానికి ఎవరు బాధ్యులు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్ కావడానికి అది నీ వైఫల్యం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొలాప్స్కో ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా, నిర్వహణ లేకుండా, కేవలం కమిషన్ కక్కుర్తితో ఏదైతుందో వాడు ఏం కడుతుండో ఏం చెప్తుండో కూడా తెలియకుండా ఏదైతున్నదో ప్రాజెక్ట్ నిర్వహణ చేయడంతో ఈ పరిస్థితి ఆపరించి చెప్పండి. నిజంగానే ఏమైనా సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామని చెప్పారంటే దానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. ఉన్న ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ డీటెయిల్ ఏ విధంగా పొదుపుగా వాడుకోవాలి, ఏ విధంగా పంట చివరి వరకు ఏదో నీరు అందింపచేసి రైతుకు అండగా నిలవాలి, ఒక ప్రణాళికబద్ధంగా ఏదైతుందో కార్యాచరణ అమలు చేస్తుంటే మాట్లాడడానికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటారు. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో మిత్రుడు నరసింహరావు గారు ప్రత్యేకంగా మరి మెట్పల్లి ప్రాంత రైతాంగం పక్షాలు ఇది ఒక కేవలం ఎన్నికల వాగ్దానంగానే కాకుండా ఈ ప్రాంతం ఒక రైతు ప్రతినిధిగా, ఈ ప్రాంతం రైతుల యొక్క వారికి ప్రత్యామ్నాయంగా మనం వ్యవసాయ ఉత్పత్తికి దోహదపడే విధంగా ఇలా పరిశ్రమలు ప్రోత్సహించడంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ ఇక్కడ చక్కెర కర్మాగారం. వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక పరిశ్రమ చక్కెర కర్మాగారం. దీంతోనే ఏదైతుందో ఇటు ప్రధానంగా రైతాంగానికి వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట మన ఉత్పత్తికి అవకాశం కల్పించడంతో పాటుగా కార్మికులకు ఉపాధి కూడా కల్పించడంతో చెప్పడం. ఇవన్నీ దృష్టిలో ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారు ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి వారు చర్యలు చేపట్టడంలో భాగం ఏదైతుందో మరి కమిటీ వేయటం, సంవత్సర కాలంలో చెప్పడం విత్ ఇన్ ఇయర్ వచ్చి అనుకుంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఈ కమిటీ సభ్యులు అందరం కూడా ఏదైతున్నదో ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరుగుతుంది. సంవత్సర కాలం అంటే వర్షాకాలం లోపల పంట పెట్టుకోవడం, ఎందుకంటే 9 నెలల పంట ఉంటుంది. ఇది 9 మాసాలు జరుగుతుంది, 11 మాసాలు.
11 మాసాలంటే మనం ఏదైతుందో ఇప్పుడు జూన్ జూలైలో మనం పంట పెట్టుకుంటే మళ్ళీ ఎండాకాలం నాటి పంట చేతికి వస్తుంది. అంటే ఈ ఎండాకాలం కాక మళ్ళీ ఎండాకాలం నాటికి ఏదైతుందో ఈ పరిశ్రమ ఆరంభమయ్యే విధంగా ఈ ఎండాకాలం కాకుండా మళ్ళీ ఎండాకాలం నాటికన్నా మళ్ళీ జూన్ లోపల ఏదైతే ఈ జూన్ కాక మళ్ళీ జూన్ నాటికి ఏదైతుందో క్రషింగ్ ఆరంభమయ్యే విధంగా దీంతో రైతుకు రవాణా భారం తగ్గుద్ది. ఈ రవాణా భారం తగ్గడంతో పాటుగా ఆ క్రషింగ్లో అయితే షుగర్ రికవరీ పెరిగి వస్తాయి. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 6 నెలల లోపట కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కుప్ప కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. అది కూడా ఒక అయ్యప్ప స్వామి చెప్పిండని, మరి అది మీ అందరికి కూడా వీడియో ద్వారా మీకు ఇక్కడ ఆనాడు చాలా మటుకు అన్ని ఛానల్స్ ఉండే వారి ఉనికి కోల్పోతూ ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వందలాది మంది కార్యకర్తలు, అలాగే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కేవలం వాళ్ళ కౌన్సిలర్లను, వాళ్ళ సర్పంచ్లను, వాళ్ళ ఎంపీటీసీలను కాపాడుకునేందుకు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక అనుభవం ఉన్నది. 3 సార్లు ఎమ్మెల్యే అయినరు. ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా గాంధీ భవన్ కానీ గేట్లు తెరిస్తే మీ దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీ పార్టీ 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అన్నది తెలంగాణలో కనుమరుగవుతుందని ఈ మీడియా సమావేశంలో మేము చెప్తా ఉన్నాం. మరి విద్యాసాగర్ రావు గారికి మరొకసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న కూడా కవిత గారు వచ్చారు. మా 3 నియోజకవర్గంలో ధర్మపురి, జగిత్యాల్, కోరుట్ల నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయిస్తున్నారని కవిత గారు చెప్తా ఉంది. నేను కవిత గారిని అడుగుతా ఉన్నా, మా విద్యాసాగర్ రావుని అడుగుతా ఉన్నాం, గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తల మీద మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టించినారు? ఎంతమంది మామూలు జైలులకు పోయినారు? ఎంతమంది రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినారు? ఇవాళ ఒక్కటి నిరూపించండి. మేము గిట్ట ఎవరి దగ్గర అక్రమ కేసులు పెట్టించినామా? మీ దగ్గర మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు శాండ్ మాఫియా, వైన్ మాఫియా, భూ కబ్జాదారులందరూ మీ పార్టీలో ఉన్నారు. ఇవాళ వచ్చి మా పార్టీల మీద, మా నాయకుల మీద, మా మీద మరి అబండాలు మోపుతా ఉన్నారు. కవిత గారు, మీరు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇక్కడి నుంచి సవాలు ఇస్తూ ఉన్నారు. మా పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో మీరు దిగండి, మా నిజామాబాద్ పార్లమెంట్ శాసనసభకు పోటీ చేయండి, మేము మా సత్తా ఏందో మేము చూపిస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇక్కడ నుండి పోటీ చేసే ధైర్యం లేక ఇవాళ ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే విద్యాసాగర్ రావు గారు కూడా చెప్తా ఉన్నాం, మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి, మీరు మరొక్కసారి వ్యాఖ్యలు చేస్తే ఇది మర్యాదగా ఉండదు. మేము కేసీఆర్ అంట అలాంటి మా దగ్గర సంస్కృతి లేదు. గెలిచిన వాళ్ళని తీసుకొచ్చేందుకు మీరే చూస్తున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మా పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పుడే. మా ఎమ్మెల్యేలు కూడా మర్యాదపూర్వకంగా పోయి కలిస్తే అందరూ ఉనికి పడుతూ ఉన్నారు, మళ్ళీ పోయి స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. మేము ఖాళీ అభివృద్ధి కోసం పోయి, అందుకే అదే అభివృద్ధి కోసం ఇవాళ మా కాంగ్రెస్ పార్టీలో కొరుట్ల నియోజకవర్గం కానిది, జగిత్యాల నియోజకవర్గం కానిది, ధరంపురి నియోజకవర్గం నుంచి వెళ్ళి అభివృద్ధి కోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మా పార్టీలో చేరుతూ ఉన్నారని తెలియజేస్తాం.